ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టి ఒకవేళ యుద్ధం వస్తే, రాష్ట్రపతి పాలన ఉంటే దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అప్పుడు? రాష్ట్ర ప్రభుత్వాలన్నీ రద్దయిపోతాయండి. ముఖ్యమంత్రులకి ఇమ్మీడియేట్‌గా చెప్పేస్తారు మొత్తం అందరూ కూడా. హ్మ్. వాళ్ళందరూ కూడా పక్కకొచ్చేస్తారండి. హ్మ్. గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నర్స్ డైరెక్ట్‌గా ఆర్డర్స్ తీసుకుంటారు. హ్మ్. గవర్నర్ పాలన అనేటువంటిది అంటే రాష్ట్రపతి పాలన మొదలైపోతుంది సో, దేశవ్యాప్తంగా. దేశవ్యాప్తంగా ఒకటే పరిపాలన. ఒకటే పరిపాలన ఉంటుంది. ఒకటే. అంటే హ్మ్. ప్రస్తుతానికి మీకు జీతాలు లేవు అంటే హ్మ్. దేశవ్యాప్తంగా జీతాలు. ఆర్టికల్ 360 అండి. హ్మ్. ఆర్థిక అత్యవసర పరిస్థితి. హ్మ్. ఆ స్థితికి మనం మొదటిసారిగా వెళ్ళాం. హ్మ్. యుద్ధం గనక లాంగ్ ఔట్ స్టాండ్‌గా వెళ్ళిందనుకోండి. క్రమంగా. క్రమంగా ఇప్పుడు హ్మ్. కరోనా టైంలో మనం ఆర్టికల్ 360 పెట్టకపోయినా సరే 50% సాలరీస్ ఇచ్చిందండి కరెక్ట్. గవర్నమెంట్. తర్వాత కరెక్ట్. ఏమన్నారు మీకు ఇస్తాం తర్వాత అని చెప్పి తర్వాత పే చేశారండి. హ్మ్. ఇలాంటియన్నీ ఇంప్లిమెంట్ చేయబడతాయండి. ఇలాంటియన్నీ కూడా హ్మ్. దేశవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్‌లోకి వచ్చేస్తాయి యుద్ధం వస్తే గనక. హ్మ్. కాబట్టి ఇవన్నీ కూడా మనం యాక్షన్స్‌గా సో, చూసుకోవాలి. ఈ ఇంత పరిస్థితి దిశగా వెళ్ళాలంటే, రాష్ట్రపతి పాలన దిశగా వెళ్ళాలంటే డెఫినిట్‌గా దేశం ఆలోచించే అవకాశం ఉంటుంది. 100% పాలకులు ఆలోచించే అవకాశం ఉంటుంది గదా! 100% యాక్చువల్‌గా చాలా పెద్ద నిర్ణయం గదా! ఇది. ఇట్స్ వెరీ యుద్ధం మేజర్ అనంటే డెసిషన్. వన్స్ మన దేశంలో మన ప్రజల్ని మనం కాపాడుకుంటూ, అవతల అవునండి. వాళ్ళని ఓడించడం, అవతల వాళ్ళ మీద గెలవడం అనంటే చాలా చాలా దీంతో క్రూషియల్. కూడుకుంది. ఇప్పుడు చూడండి పహల్గామ్ జరిగిన వెంటనే కానీ చిన్న పిల్లాడితో సహా హ్మ్. అందరూ కూడా ఏమన్నారండి? అందరూ కూడా కొట్టేసేయండి, పాకిస్తాన్‌ని కొట్టేసేయండి, యుద్ధం కొట్టేసేయండి, వెళ్ళాలి, ఏదో కొట్టేసేయండి ఒకటి అనండి. చేసేయాలి అవును. కరెక్టే అండి. మనం ఎమోషనల్. బట్ లీడర్స్ షుడ్ నాట్ బి ఎమోషనల్. ఉండకూడదు గదా! వాళ్ళు ఎమోషనల్‌గా ఉండకూడదు. ఎందుకంటే హ్మ్. మన మాటలు విని సార్ మీకు సింపుల్ విషయం ఒకటి ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి ప్రియాంక రెడ్డి ఆమె అత్యాచారం జరిగినప్పుడు, హ్మ్. ఆమె అత్యాచారం పేరు డిస్క్లోజ్ చేసినటువంటి చేయకుండా దిశ అని పెట్టానులెండి. ఆ! దిశా సంఘటన హ్మ్. హ్మ్. జరిగినప్పుడు, హ్మ్. ఆ దిశా సంఘటనలో ఏం జేశారండి మన వాళ్ళందరూ కూడా ఎమోషనల్ అయ్యి, అవును. వాళ్ళని ఎన్‌కౌంటర్ కరెక్ట్. చేయాలి అని చెప్పేసి చెప్తే, ఏం జరిగిందో మొత్తానికి మనకు తెలీదు గానీ, వాళ్ళు చనిపోవడం జరిగిందండి. ఎవరు ఆ ఎన్‌కౌంటర్‌లో వాళ్ళు చనిపోయారు. చనిపోయిన తర్వాత దాని మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క ఎంక్వైరీ మొదలైనప్పుడు, మరి ఈ ప్రజలందరూ కూడా ఏమయ్యారండి? అవును. ఎక్కడికెళ్లారు? ఎమోషన్స్ ఏమైనాయి వాళ్ళ ఎమోషన్స్? అవును. లేదండి మేమే చెప్పాము. మేము చెప్పినందువల్లనే ఇలా జరిగిందని గాని, హ్మ్. లేతే ఏమీ లేదండి. తర్వాత సపోర్ట్ లేదు. స్టేట్‌మెంట్ సజ్జనారు లేదు. విచారణ ఎదుర్కోవాల్సొచ్చింది. దానిలో ఎదుర్కొన్నారండి. అందులో ఉన్నటువంటి కేసులో వాళ్ళందరూ విచారణ ఎదుర్కొన్నారండి. హ్మ్. సో, ఎమోషన్స్ ఆర్ డిఫరెంట్. యాక్షన్స్ ఆర్ డిఫరెంట్ అండి. కాబట్టి అక్కడ లీడర్స్ ఎవరైతే కానీ ఉన్నారో ఒక దేశం విషయంలో ఇలా ఆలోచిస్తారని నేను అనుకోవట్లేదు అయితే. అంటే ఇదంటే దిశ విషయం అయితే ఇంటర్నల్‌గా ఇక్కడ మన పరిధిలో జరిగింది కాబట్టి ఇట్లా అవునండి. అవును. ఆలోచించుండొచ్చు. దేశం విషయంలో వేరేలా అంటే ఉండొచ్చు. లేదండి. ఇంకోటి కూడా మనం ఆలోచించాలి. హ్మ్. ఉక్రెయిన్ వార్ జరిగిందండి. రష్యా, ఉక్రెయిన్ వార్ జరిగిందండి. కేవలం సైనికులు మాత్రమే పోరాటం చేస్తున్నారా? అక్కడ ఉన్నటువంటి జనావాసాల మీద కూడా బాంబు దాడులు జరుగుతాయండి. డెఫినిట్‌గా సివిలియన్స్ కూడా ఇబ్బంది పడ్డారు గదా! ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నటువంటి మన మీదో, లేకపోతే విశాఖపట్నమో, లేతే వేరే సిటీస్‌లో ఉన్నటువంటి వాళ్ళ మీద బాంబులు పడకపోవచ్చు. రాజస్థాన్, పంజాబ్, హ్మ్. మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరి మీద బాంబులు పడతాయండి. యుద్ధం వస్తే. గుజరాత్ ఈ ఓకే. ప్రాంతాలందరి మీద. హైదరాబాద్ వరకు రాకపోవచ్చా? రాకపోవచ్చనడానికి లేదండి. ఎందుకంటే మన దగ్గర క్రూషియల్ ఇన్‌స్టాలేషన్స్ ఉన్నాయండి. ఎక్కడ బాంబ్ పడినా సరే ఆశ్చర్యం లేదు. హ్మ్. బట్ ఆ విధంగా వాళ్ళు ప్లాన్ జేస్తారు. హ్మ్. ఆ హ్మ్. విధంగా ప్లాన్ జేస్తారండి. హ్మ్. కారణం హ్మ్. ఏంటంటే సబ్‌మెరైన్స్ ఉన్నాయండి. సబ్‌మెరైన్స్ ద్వారా హ్మ్. ఇప్పుడు డైరెక్ట్‌గా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఎయిర్ డిస్టెన్స్ ఎంతండి? హ్మ్. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఒక 600 ఎయిర్ డిస్టెన్స్ విల్ బి 600 కిలోమీటర్స్. ఓకే. 600 కిలోమీటర్స్ ఉన్నటువంటి మిసైల్ రేంజెస్ ఉన్నటువంటి వాటితో ఫైర్ చేస్తే హైదరాబాద్ కెన్ బి టార్గెటెడ్. నాట్ ఏ ప్రాబ్లమ్. డైరెక్ట్‌గా ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్సే రావాల్సినటువంటి అవసరం లేదు. హుహు. సో, ఆ విధంగా గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్రూషియల్ ఇన్‌స్టాలేషన్స్ ఉన్నాయండి. ఆ విధంగా చూసుకుంటే హ్మ్. ఆల్ డిఫెన్స్ ఇన్‌స్టాలేషన్స్ ఉన్నటువంటి సిటీస్ అన్నీ కూడా అండర్ థ్రెట్. యుద్ హుహుహుహు. యుద్ధం వస్తే ఫస్ట్ ఏం చేస్తారు అంటే శత్రు స్థావరాల యొక్క మనకి 'సుంజు' గాని, 'చాణక్యుడు' గాని చెప్పిందేంటండి? శత్రు స్థావరాల యొక్క బలాల మీద కొట్టు నువ్వు. ఆ బలాలేంటండి? ఆయుధ భాండాగారాలు, క్రూషియల్ డిఫెన్స్ ఇన్‌స్టాలేషన్స్, రన్‌వేస్. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ ఎరగాలి నువ్వు. అవును. ఎవరైనా సరే ఆర్మీ భయపడేది దేనికి అంటే, వైమానిక దాడులకు చాలా భయపడతారు. విధ్వంసం అండి. వైమానిక దాడులంటే విధ్వంసమే. పెద్ద పెద్ద బాంబులొచ్చి పడతాయండి మీద. చూసాం గదా! ఎప్పుడే రష్యా, ఉక్రెయిన్ ఇది ఆహా! చూసాం యుద్ధాల్లో గదా! అండి. మరి ఆ విమానం పైకి లేవాలంటే రన్‌వే రన్‌వే ఉండాలి. గావాలి. కాబట్టి రన్‌వేని కొడతారండి ఫస్టు. అచ్చా! హుహు. వాళ్ళు కొట్టేది ఏంటి అంటే, విమానాలు ఎగరకుండా రన్‌వేస్‌ని కొట్టేస్తారండి. హుహుహు. లేతే విమానాలు ఉన్నటువంటి ప్రాంతాల మీద బాంబింగ్ జేస్తారు. హుహుహుహుహు. హ్మ్. సో, ఇవన్నీ గూడా క్రూషియల్ ప్లేసెస్ అండి. హ్మ్. కాబట్టి ఈ ప్లేస్ సేఫు, ఈ ప్లేస్ సేఫ్ కాదు అనేటువంటిది లేదండి. అదే విధంగా
యుద్ధం అసలు యాక్చువల్గా ఆ రేంజ్లో 1965 వార్లో ఒక వార్ జరిగింది అనుకోండి, 47 టైప్లో ఒక వార్ జరిగితే ఏం జరుగుతుందంటే ఫస్ట్ నైట్లు మనం లైట్లు వేసుకోండి, ఆర్పేస్తాం. నైట్లు పవర్ కాస్ట్ సప్లై ఉండదండి. కారణం ఏంటి అంటే విమానాలు ఎగురుతున్నప్పుడు కింద లైట్లు కనిపిస్తాయండి. మీరు ఎప్పుడైనా ఫ్లైట్లో జర్నీ చేస్తున్నప్పుడు సిటీస్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు కదా. కారణం ఏంటండి, అక్కడ లైట్స్ కనిపిస్తూ ఉంటాయి, ఈజీగా బాంబింగ్ చేయొచ్చండి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే యుద్ధ సమయంలో లైట్లు తీసేస్తారండి, పవర్ తీసేస్తారు నైట్ టైం. కాబట్టి పైన ఎగురుతున్నటువంటి విమానాలకు ఏది అటవీ ప్రాంతమో టార్గెట్ కనిపించదండి. కాబట్టి డిస్ట్రక్షన్ చాలా కష్టంగా ఉంటుందండి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి యుద్ధ సమయంలో. అప్పుడు బాంబులు మన నెత్తి మీద పడుతున్నప్పుడు ఇప్పుడు యుద్ధం కోరుకున్నటువంటి వాళ్ళు వీళ్ళ స్పిరిట్ అంతా ఉంటుందా? అప్పుడు మారుతుందండి, ఆలోచన విధానం మారుతుందండి. యాక్చువల్గా మనం అంత దూరం వెళ్ళి ఆలోచించాల్సిన అవసరం లేదండి. బట్ లేదని కానీ చెప్తాను, కీడెంచి మేలించండి. డెఫినెట్ గా కీడెంచి ఇప్పుడు ఇది వరల్డ్ వార్ గా కన్వర్ట్ అవ్వకూడదు అని మనం కోరుకుంటాం. ఏదైనా సరే ఇప్పుడు ఏదో అక్కడ రష్యా ఉక్రెయిన్ దెబ్బలాడుకుంటే వరల్డ్ వార్ వస్తుందా అని కంగారు పడుతున్నాం. ఇజ్రాయెల్ పాలిస్తేనా ఇలాంటివన్నీ వస్తుంటే అమ్మో ఒక దేశం ఒక దేశాన్ని సపోర్ట్ చేస్తుంది కదండి. కరెక్టే మీరు అన్నారు కాబట్టి అంటున్నా. ఇప్పుడు చైనా పరిస్థితి ఏంటి? చైనా 100% వాళ్ళు ఓపెన్ గా సపోర్ట్ చేయకపోయినా చైనా దగ్గర చెంగ్డూ విమానాలు ఏదైతే ఉన్నాయో ఆ చెంగ్డూని ఆల్రెడీ పాకిస్తాన్కి ఇచ్చారు, టెక్నాలజీని ఇచ్చారు, న్యూక్లియర్ వెపన్స్ని ఇచ్చారు. వాళ్ళు సైలెంట్గా ఎందుకు ఉంటారండి? సైలెంట్గా ఉండరు. అండ్ రెండోది, ఇది అనువైనటువంటి సమయం అండి. కొంతమంది మనకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు, మనం సపోర్ట్ చేస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తూనే కౌగిలించుకుంటూ ఉంటారు, వెనకాల నుంచి వెన్నుపోటు పొడుస్తూ ఉంటారండి. చైనా ఎప్పుడు కూడా అటువంటిదే అండి, వెన్నుపోటు పొడిచే రకం. అండ్ దాన్ని ఎప్పుడు కూడా చైనా నమ్మకూడదు. చైనా ఎప్పుడు కూడా 100 years ప్లాన్ ముందు పెట్టుకుని వెళ్తుందండి. అది అంటే ఇప్పుడు ఒకవేళ ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్కి ఆయుధాలు కూడా సప్లై చేసే అవకాశం ఉంటుంది. 100% చేస్తుందండి, అది 100% చేస్తుందండి. అది చేసినా చేయకపోయినా సరే ఇంకో మాట చెప్తాను, అమెరికా అయితే ఖచ్చితంగా చేస్తుందండి. పాకిస్తాన్కి ఇద్దరికి చేస్తుందండి, ఇండియాకి చేస్తుంది, అమెరికా. వాళ్ళ బిజినెస్ మ్యాన్ అండి. ట్రంప్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. ట్రంప్ నేను అంటున్నాను, నాకు అవకాశం వస్తే గనక నేను ప్రపంచంలో ఉన్నటువంటి యుద్ధాలన్నీ ఆపేస్తాను. నోటు మాట ఒకటండి, చేసేటువంటి పని వేరండి. ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్, దేశ అధ్యక్షుడిగా కూడా బిజినెస్ చేస్తాడు. బిజినెస్ కాకుండా సహాయం చేసినట్టుగా మీరు అన్నాడు చైనా పరిస్థితిని. ఫ్రీగా చేయడు కదండి, ఫ్రీగా చేయదు, ఫ్రీగా చేయరు కదా. చైనా చేయదు, అమెరికా చేయదండి ఫ్రీ. పాకిస్తాన్ లో ఉన్నవేమో చైనాకి కావాలి. అట్లీస్ట్ అక్కడ ఉన్నటువంటి కొన్ని లొకేషన్స్ అన్నా కావాలి కదండి. బార్గెన్ కొన్ని లొకేషన్స్ అన్నా వాళ్ళు అడుగుతారు, మీ స్థావరం పెట్టుకుంటాం. ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు అమెరికాలో హిందూ మహాసముద్రం, అమెరికాది డిగో గార్షియాలో ఒక డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందండి, డిగో గార్షియా దీవిలో. సో ఇలాగా యుద్ధాలు వచ్చినప్పుడు బార్గెనింగ్స్ జరుగుతాయండి. జరిగి కొన్ని ప్రాంతాలను వాళ్ళు తీసుకోవచ్చు, అన్నీ కూడా మానిటరీ బెనిఫిట్సే కాదు. బట్ చైనా ఏంటంటే అది ఎప్పటి నుంచి ఎదురు చూస్తుంది, ఈ గాల్వాన్ లోయ ప్రాంతంలో కానీ ఈ ఉత్తర చైనా ఇండోసీనో బార్డర్ ఏదైతే ఉందో, ఈ బార్డర్స్ అన్నిటిలో ఇప్పుడు హైట్స్లో మనం ఉన్నామండి. ఇక్కడ మౌంటైన్ వార్ఫేర్లో ఎవరైతే హైట్లో ఉంటారో వాళ్ళకి టాక్టికల్ అడ్వాంటేజ్ ఉంటుందండి. అంటే కింద నుంచి పైకి వెళ్ళి వార్ చేయడం కన్నా పైనుంచి కిందకి దిగుతూ వార్ చేయడం చాలా ఈజీ అండి. దిగవలసిన అవసరమే లేదండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పిక్సెల్ లైన్ ఆఫ్ సైట్ ఉంటుందండి, వాళ్ళు ఫైర్ చేసుకుంటూ ఉంటారు, కింద ఉన్న వాళ్ళని పైకి రానివ్వరండి. చైనా కింద ఉన్నదండి, అక్కడ చాలా కింద హైట్స్లో ఉంది. మనం ఎక్కడెక్కడైతే ఎత్తైనటువంటి పర్వతాలు ఉన్నాయో అక్కడన్నీ కూడా ఇండియన్ స్థావరాలు ఉన్నాయండి. ఇప్పుడు ఆ స్థావరాలు చైనాకు కావాలి. అందు గురించి ఎప్పుడు కూడా ఏదో ఒక పక్కింటి వాళ్ళు కొట్టుకున్నట్టు ఒక గజ స్థలం కోసం, ఆ పోస్టుల కోసం ఎప్పుడు చైనా మనతో వార్ చేస్తూనే ఉంటుంది నిరంతరంగా. అక్కడ ఉద్రిక్తలు వస్తూనే ఉంటాయండి. సో దాన్ని అవకాశంగా తీసుకుంటుందండి. సో ఇప్పుడు అలా కాకుండా సాయంగా వచ్చే దేశాలు ఉంటాయా? 100% ఉన్నాయి కదండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫ్రాన్స్ చెప్పేసింది, రాఫెల్ విమానాలు కూడా ఇస్తున్నాయి. మళ్ళీ 63,000 కోట్ల ఒప్పందాన్ని చేసుకున్నామండి మనం రాఫెల్ విమానాల గురించి. అయితే ఇది ఇమీడియట్ గా మళ్ళీ బిజినెస్ అయినా సరే బిజినెస్ టెక్నాలజీ ఇచ్చే వాళ్ళు కూడా కావాలి కదండి మనకి అది బిజినెస్ అండి, 100% బిజినెస్సే. బట్ ఫ్రాన్స్ ఈజ్ నాట్ గివింగ్ టు పాకిస్తాన్ కదా రైట్ డీల్లో. కానీ అమెరికా ఏం చేస్తుందండి, నీకు ఏ సాయం కావాలన్నా నీకు చేస్తానంటుంది భారత్కి, నీకేం సాయం కావాలన్నా నీకు చేస్తానని పాకిస్తాన్తో అంటుంది. అది బిజినెస్ అండి. అలాగే చైనా ఏం చేస్తుందంటే మనకి సపోర్ట్ ఇవ్వడం మానేసి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందండి.
ఫ్రాన్స్ మన వైపు ఉంది, బ్రిటన్ మన వైపు ఉంది, ఇస్లామిక్ కంట్రీస్ మన వైపు ఉన్నాయి, ఇజ్రాయెల్ మన వైపు ఉందండి, ఉక్రెయిన్ మన వైపు ఉంది, రష్యా మన వైపు ఉందండి, జపాన్ న్యూట్రల్గా ఉంది, అవసరమైతే జపాన్ కూడా మనకే హెల్ప్ చేస్తుందండి. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా మన భారత్కి హెల్ప్ చేయడం అనేటువంటిది కనిపిస్తుంది.